హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. రీసెంట్గా మన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో దాంట్లో అందరూ మెయిన్గా ఏంటంటే అప్లై చేసుకున్నారు. బట్ ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ ఇష్యూ. ఇక్కడ మనకు ఆధార్ వెరిఫికేషన్ ఫేస్ ఐడి ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు ఇలా స్కాన్ ఇచ్చిన తర్వాత మనం ఆధార్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే స్కాన్ అనేది రావట్లేదు. సో ఎందుకు అంటే అది వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని ఎర్రర్ వస్తుంది కదా, ఇలాగ వస్తుంది అందరికీ. సో ఇది ఏంటంటే ప్రాబ్లం నాకు కూడా వచ్చింది. నేను 3 days నుంచి ట్రై చేశాను. బట్ నేను ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి నేను ఏంటంటే వేరే మొబైల్లో 5G మొబైల్లో నా సిమ్ వేసి లాగిన్ అయ్యి అప్పుడే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అప్లికేషన్ ఫామ్ 1 అనేది, పార్ట్ 1. సో ఇది చూడండి, ఓకే అయిపోయింది, నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ కూడా నేను ప్రింట్ తీసుకున్నాను. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆధార్ వెరిఫైది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుద్ది. ఇది జనరేట్ అయిన తర్వాత ఏంటంటే మీరు మొబైల్లో ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఆధార్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఆధార్లో లాగిన్ అవ్వాలి. యాప్లో మీ ఆధార్ నెంబర్ ఇస్తే లాగిన్ అవుతారు. తర్వాత ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటుంది. ఫేస్ ఐడి ఇచ్చిన తర్వాత అప్పుడు ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఆధార్ యాప్ ఓపెన్ చేసి అక్కడ క్యూఆర్ కోడ్ ఉండిద్ది, ఆ స్కాన్ బటన్ అక్కడ క్లిక్ చేస్తే ఇది స్కాన్ చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే ఇలా ఎర్రర్ పాత్ వస్తుంది. సో ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మీరు అనేది మీ మొబైల్ నుంచి కాకుండా వేరే 5G మొబైల్ వేస్తే మటుకు సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నేను అలా 5G మొబైల్లో వేసి చూడండి, ఇక్కడ నాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నా ఆధార్ది. ఇదిగోండి, ఆధార్ వెరిఫై యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆధార్ యాప్లోకి వెళ్ళిన తర్వాత వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పి కూడా ఇచ్చారు చూడండి. ఆధార్ యాప్ ఓపెన్ చేసి ఫేస్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే క్లిక్ చేయాలన్నమాట. ఓకే బటన్ మీద కూడా క్లిక్ చేయాలి. ఓకే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా సక్సెస్ఫుల్లీగా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మనకి ఏంటంటే ప్రింట్ ఇలాగ వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ట్రై చేసి నాకైతే కంప్లీట్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. 5G మొబైల్లో వేసి 5G మొబైల్లో మీ సిమ్ అనేది వేసి అప్పుడు అందులో ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఆర్డి అనే ఒక యాప్ ఉంటుంది మళ్ళీ ఆధార్ది. అది 2 డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ యాప్లో తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యూఆర్ కోడ్ కింద క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాతే మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే అప్పుడు మీకు ప్రింట్ అనేది ఓకే అవుతుంది, ప్రింట్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్టెప్ 1 మీరు ఏం చేయాలంటే ఆధార్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ మీ మొబైల్ 5G మొబైల్లో సిమ్ అనేది వేయండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ఆ 5G మొబైల్లో సిమ్ ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ నెంబర్ అనేది అందులో ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ 2 టీజీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది కదా, దీంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ వెరిఫై ఉంది కదా, ఆధార్ వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆధార్ యాప్ అనేది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్
ఈ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, మీది ఆధార్ మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఓకే చేస్తే నెక్స్ట్ ప్రింట్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. 5G మొబైల్లో వేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.